ఒక రేడియో ఉంటుంటుంది. There is a radio. ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం. You have switched on the radio and put a దాన్ని station. శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చును వాయిస్. The volume may be more or the ఈ volume may be less. వాయిద్యం లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు. There is no need for considering about the అయితే volume. దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే Once you on the నీవు radio, విను వినకపో, whether you listen to radio or అది పెద్ద not, శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు, whether the volume is more or less, ఎన్నో యూనిట్లు కరెంట్లు వ్యస్తమవుతుండాలి. so many units of current is used up. అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది. Our body may be compared to a radio. మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుంటున్నంత వరకును మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి. Right from dawn to dusk, whether sleeping, talking, walking, we are continuously indulging in talking to ourselves. తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి. On account of such a talk, so much of energy is ఈ wasted. ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎలర్జీగా మారిపోతుండాలి On జీవితం. account of wasting of this energy, life has developed into an allergy. కనుక ఈ దేహమునందు ఉండినటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. Make use of this energy in the body in a proper way. అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది. Then only we will enjoy balance in life.